అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. మీరు వయసులో బాగా ఉన్నప్పుడు ఎన్నో సినిమాలు చూశారు, కానీ ఆ సమయంలో వివాదాలు ఏం రాలేదు. ఇప్పుడు వయసు మీద పడినప్పుడు ఎక్కువ సినిమాలు చేయనప్పుడు ఎక్కువ వివాదాలు ఎందుకు వస్తున్నాయి సార్? నా మీద ఏం వివాదాలు వచ్చాయి? ప్రకాష్ రాజు కాలి గోటికి కూడా కోట శ్రీనివాసరావు పనికిరారు అన్న వ్యాఖ్యలు మీరు విన్నప్పుడు, ఆరోపణలు మీకు మనసు చివుక్కుమనలేదా? ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వేశారు నన్ను? ఆయన ఆ మాట మాట్లాడటం మంచిది కాదు అని మీకు అనిపించబట్టే కదా. అది నాకు ఏమండి, నటుడుగా ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని కాదు. మనకి పెద్ద గుమ్మడిగా అంత టాలెంట్ ఉంటే కుదరదు, అంత అదృష్టం కూడా ఉండాలి. ఆ రెండు ఉన్నవాడే కోట శ్రీనివాసరావు. అతనికి ఈ గురించి ఎప్పుడు ఏమీ మాట్లాడేవాడిని కాదు. ఆర్టిస్ట్గా ఎవరి క్వాలిఫికేషన్ వాళ్ళది, భగవంతుడు ఉన్నాడు చూపించడానికి. కానీ మీరు చివరిలో చేసిన ఈ కామెంటు ప్రకాష్ రాజ్ ఓటమికి కారణమైన ఒక 10-15 కారణాల్లో ఇది కూడా ఒక కారణమని అనుకుంటున్నారు కోట అనుకోనివ్వండి. ఇప్పుడు నేను ఏదైనా తప్పు మాట్లాడాను అనుకోండి ఎలక్షన్ టైంలో, అది డెఫినెట్గా బ్యాడ్ జరుగుతుంది. ఇప్పుడు చిరంజీవి గారు బ్రహ్మాండమైన నటుడు అండి, నిజంగా చెప్తున్నాను, నా హృదయం నుంచి మాట్లాడుతున్నటువంటి మాట. చిరంజీవి గారు చాలా మంచి నటుడు. ఆయన సినిమా ఒక నంది అవార్డ్స్కి కాంపిటీషన్లో ఒక సినిమా ఏదైనా వెళ్ళిందనుకోండి, ఆ సినిమాకి ఏం ప్రైజులు రాలేదు, ఏం రాలేదు. ఇంకేదో మామూలు సినిమాకి ప్రకాష్ రాజు గారు నటించిన సినిమాకే వచ్చిందనుకోండి, అంటే చిరంజీవి గారు నటుడు కదా. ఏమండి, నేషనల్ అవార్డు వచ్చింది నాకు, అది ఇదంటే వస్తే 3 మందికి వచ్చింది. రంగారావు కంటే గొప్పవాడు ఆయన. ఆయన గురించి నేను చెప్పదలుచు 3 ఆయనతో నేను కనీసం కాస్త పెద్ద పెద్ద ఇంపార్టెంట్ వేషాలు 15 సినిమాలన్నా చేసుంటా. ఒక్క సినిమాకి టైంకి రాడండి. 9ంటికి కాల్ షీట్ వేస్తే 11:30కి వస్తాడు. ఆ క్యారవాన మోగుతూ ఉంటుంది, మేమేమో చెట్టు కింద కూర్చుని అక్కడ కబుర్లు చెప్పుకుని ఉంటాం. ఎప్పుడో 11:30కి వచ్చి హలో అని ఆ ప్రొడ్యూసర్ని మేము డైరెక్టర్ని పలకరించాడు. మళ్ళీ ఏమంటాడు, ఎప్పుడు వెళ్ళిపోతాడని మమ్మల్ని అట్టాగే కూర్చోబెట్టి ఆయన షాట్లు ముందుకు అవగా తీసి పంపించేవారు. ఇది అవసరం అండి? తనకు తెలీదు. మనం డబ్బులు తీసుకుంటున్నామండి, కనీసం రావక్కర్లా నువ్వు? ఆ జ్ఞానం ఉండదు నీకు, పెద్దవాడి కదా. ఏదో చదువుకుంటున్నాను అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఏదో మాట్లాడతాడు. అదొకటి. 2, ఒక్క ఆర్టిస్ట్తో తోట ఆర్టిస్ట్తో చక్కగా కూర్చుని బాగున్నావా, ఏమన్నా ఏమనుకోదు, ఎలా ఉన్నారు, లేట్ అయిందా, పాపం మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టించాను ఏమనుకోకు అని అని ఎవరితోనో మాట్లాడాడు ఆర్టిస్ట్తో. తర్వాత ఇంకోటి మూడోది ముఖ్యమైనటువంటిదండి, మా అసోసియేషన్కి ఆయన ప్రెసిడెంట్గా నిలబడ్డాడు. అదే మా అసోసియేషన్ అతన్ని 2-3 సార్లు సస్పెండ్ చేసింది. ఒక్క జనరల్ బాడీకి వచ్చిందని నాకు తెలియదు, ఎక్కడ సంతకాలు పెట్టలేదు, ఏమి నీకేం అర్హత ఉంటుంది కోట శ్రీనివాసరెడ్డి మాట్లాడటానికి? ఏం పెద్ద గొప్ప అని నాగబాబు గారు వాళ్ళు ఏదో అన్నారు, నేనేం అనలేదు, ఇదే అడిగాను. సరే, నేను మాట్లాడడం తప్పు, మరి ఆయనకి అద్దం ముందు కూర్చొని ఆయన చూసుకోమనండి. ప్రకాష్ రాజ్ అలా ఉంటే చిరంజీవి గారు ఓ పక్క, పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క, వీళ్ళిద్దరు లేకపోతే అసలు నాగబాబు గారు ఏంటండి, మామూలు నటుడు. ఆయనే ఉత్తమ నటుడు కాదు, గొప్ప నటుడేం కాదు, ఇదేం కాదు. ఎందుకు ఆయనకి నాగబాబు గారు ప్రకాష్ రాజు గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. మీ అందరికీ తెలుసు కదా. వాడికి డిసిప్లిన్ లేదు, పాడు లేదు, షూటింగ్లు పోస్ట్ పోన్ అవుతున్నాయి, షెడ్యూల్ మారుతున్నాయి. ఇప్పుడు నాగబాబు మీ మీద ఆ కామెంట్ చేయడం మీ మీద అది ఆయనకి ఉండాలి సార్. నేను ఏమన్నా అన్నాను ఆయన్ని? ఇప్పుడు కూడా నేను కామెంట్ చేశాను. ఎస్, ఓ పక్క చిరంజీవి గారు, ఓ పక్కన పవన్ కళ్యాణ్, లేకపోతే నా బాబు ఏంటి చెప్పండి? పోనీ పెద్ద యాక్టరా, కొత్త పొలిటీషియనా, ఏముందండి ఈ క్వాలిఫికేషను? అంటే వాళ్ళ అన్న అతని భుజాల మీద ప్రకాష్ రాజ్ని గెలిపించుకొని తీసుకురామని చెప్పి ఒక బాధ్యత పెట్టారు. పెట్టే ఉండొచ్చు సార్, బోళ్ళు మంది ఏమైనా జరిగి ఉండొచ్చు, నేను కాదంట్లా. ఆ మాట ఏమిటండి? నేను అట్లాంటి మాట ఒక్కటి మాటతో ఊరుకుంటారు? మొత్తం టీవీలో నాకు గోలగోల చేసి వదిలేవారు 4 రోజులు. అవునా కదా? ఎంతది అర్థం ఉండక్కల్లా నాకు అతని మీద ఎందుకు కోపం? నేను ఏమైనా అన్నానే, ఉన్నమాట చెప్పాను. ఏం మాట అది? బాబుమోహన్, కోట శ్రీనివాసరావు వాళ్ళు ప్రకాష్ రాజు నటన కాలి కోటికి పనికిరారని ఏదో అన్నాడు. ఏమిటి చెప్పండి? పోనీ ఆయన ఎవరికి పనికి వస్తాడు? ఏమన్నామని ఆయన్ని? నువ్వే ఇంటర్వ్యూ అవుతుంది, నువ్వే ప్రకాష్ రాజుని తిట్టివి, నువ్వే ప్రకాష్ రాజుని
వెనకేసుకు వస్తుంటివి, ప్రకాష్ రాజ్ చాలా గొప్పవాడు, అది ఇది ఓటేయాలి మీరు ఏమైంచారా అంటివి. మేమన్నా కాదన్నావా ఏంటి? ఆయన కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. చేయనివ్వండి సార్, ఇప్పుడు ఉండి ఉపకారం ఏముంది ఇట్టండి వాగుడు తప్ప. సార్ ప్రకాష్ రాజ్ ఓటమి చిరంజీవికి ఏదైనా ఆపాదిస్తారా? చిరంజీవి ఓటమిగా అలా భావించే పరిస్థితి కనిపిస్తుందా ఇండస్ట్రీలో? ఏమోనండి, ముందు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, కాలమే నిర్ణయించాలి. నేను ఒక రోజున చిరంజీవి గారితో నేను ఎలక్షన్ ముందు మాట్లాడిన మాట వాస్తవం. చిరంజీవి గారు నమస్కారం అండి ఏమండి అన్నారు, ఏదో మాట్లాడారు, ఏదో మాట్లాడుకుందండి చేసి, సార్ మీరు నుంచోండి లేకపోతే మీ వాళ్ళని ఎవరి నుంచో పెట్టండి, మేమంతా సపోర్ట్ చేస్తాం, కానీ మీరుగా మీలాంటి స్టేచర్ ఉన్నటువంటి గొప్పవాళ్ళు ప్రకాష్ రాజ్ గారిని సపోర్ట్ చేయటం మంచిది కాదు, నాకు మంచిది కాదు అనిపించింది, చెప్పాల్సింది చెప్పాను అన్నాను. తప్పేముంది, ఎస్ నేనేం బయట పిచ్చి పిచ్చిగా వాకుండా అన్నాను. ఆయన నాతో ఏమన్నారంటే ఏదో అవి ఇవి మాట్లాడి, కోటయ్య ఏం లేదే ఓ రోజు వచ్చాడు ఇలా ఎలక్షన్లో నుంచుంటున్నానన్నాడు, మంచిదా బెస్ట్ ఆఫ్ లక్ అన్నాను. చిరంజీవి అంటే మీరు చెప్పిన ప్రకారం చిరంజీవి సపోర్ట్ లేదా సార్ ప్రకాష్ రాజ్కి? ఏమోనండి ఎవరికి తెలుసు, అది మీరు చెప్పిన ప్రకారం అయితే ఇంకా ఆయన లేదని అనుకుంటున్నా నేను. ఉంటే ఉండదు, దాని తప్పేముంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు అబ్బాయి వాళ్ళు వెళ్ళారు, ఓట్లు వేసారు, వేయండి సార్. సార్ అలాంటి వాళ్ళు కాదు, ఎంతోమంది వేయకపోతే 294 ఓట్లు ఎట్టా వచ్చినాయి అతనికి. ఏదో నాన్ తెలుగు అంటారు, ఎవడన్నా నిన్ను ఇవాళ మాట్లాడటం కాదు, నేను 1994 నుంచి మాట్లాడుతున్నాను. 4.5 రోజులు హంగర్ స్ట్రైక్ చేశాను. ఓకే, తెలుసో మీకు తెలీదు. అప్పట్లో హైదరాబాద్ వచ్చిన కొత్త ఇండస్ట్రీ, ఓకే, మెడ్రాస్లో ఉండే యూనియన్లు ఇవన్నీ కూడా అక్కడ హెడ్ వాళ్ళు పుచ్చుకుని తొందరగా ఒకటి నిర్ణయం చేశారు. ఓకే, మీ హైదరాబాద్ వాళ్ళకి ఎవరికి మెంబర్లుగా చేర్చుకున్నా తప్ప వాళ్ళకి పెద్ద వర్క్ రాదు, నేర్చుకోవాలి, ఆ నేర్చుకున్న తర్వాత చూద్దాం. కాబట్టి ఫైటర్లు కానీ డాన్సర్లు కానీ ఎవరైనా సరే 4 చొప్పున వాళ్ళని మిమ్మల్ని నిల్వ చేస్తాం, వచ్చి చేసి నేర్చుకోండి అని చెప్పి మొదలెట్టారు. దానికి అగైనెస్ట్ ఇట్లా నువ్వెవడో చెప్పడానికి, ఊరికే కబుర్లు కాదు. చేశాడు అయినా ఏమన్నా చేశాడా? అన్నమాట. అంటే ఇవన్నీ చేయాలని ఆత్మ ఉంది, ఆత్మ ఎవడికి లేదు.